పిల్లలు అర్ధాకలితో పాఠశాలలకి వెళ్లకూడదనే అల్పాహారం పథకం ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించి మార్కెట్ యార్డ్లో హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలోని కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించారు. అనంతరం పిల్లలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచానికే ఇక్కడ మానవ వనరులు దిశానిర్దేశం చేస్తున్నారని భట్టి పేర్కొన్నారు. 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం చారిత్రాత్మక ఘట్టమన్న ఉప ముఖ్యమంత్రి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఈ పథకం అమలు లేదన్నారు. వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా అర్ధాకలతో పాఠశాలకు వెళ్లకూడదు. ఈడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ రాష్ట్ర భవిష్యత్తు, వారి భవిష్యత్తే మన భవిష్యత్తు. అటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం సంతృప్తికరంగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేసి అది కూడా రుచికరమైన శుచి శుభ్రతతో కూడిన న్యూట్రిషియస్ ఫుడ్ని మనం అందించాలని చెప్పి బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అత్యంత ప్రతిభావంతులుగా తయారైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచంలో ముందంజలో వెళతా ఉంది. అభివృద్ధి అనే పేరు మీద మనం కేవలం రోడ్లకి పరిశ్రమల ఏర్పాటుకి లేకపోతే ఇతరత్ర నాగరికత పొందినటువంటి వెరివిగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి వాటికి మాత్రమే పరిమితమైతే దానిలో ఘనమైనటువంటి సంపదను చూడగలం. కానీ వాటితో పాటు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకి, ఈ మానవ వనరులకి వారు చిన్ననాటి నుంచే ఆరోగ్యంగా మేధస్సుతో ఎదగలిగినప్పుడు అంతకంటే మెరుగైనటువంటి అభివృద్ధిని ఆ రాష్ట్రంలో చూడగలం. కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచానికి కూడా దశ దిశ నిర్దేశం చేయగలిగినటువంటి మానవ వనరుల్ని సాలబట్టిన వజ్రాల్లాగా ప్రపంచం మీదకి మనం వదిలిపెట్టగలం. అటువంటి వజ్రాల్ని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం సరైన నిర్ణయాలు చేయలేకపోయామని ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికాం.